ఆవు పాలు మంచివా గేదె పాలు మంచిదా? ఎవరికి ఏ పాలు మంచివి? దీంట్లో విషయాలు ఏంటి? తప్పకుండా తెలుసుకోండి. రెండు రకాల పాలు మంచివే. గోమాతని అమ్మతో పోలుస్తాం అండ్ పూజిస్తూ ఉంటాం. అండ్ గోమాత పాలు అంటే గోవు పాలు, ఆవు పాలు ఈజీ టు డైజెస్ట్. చిన్న పిల్లలకి, క్యాలరీస్ తక్కువగా కావాలి అనుకున్న వాళ్ళకి, అండ్ తొందరగా డైజెస్ట్ అయిపోవాలి, ఎక్కువ క్యాలరీస్ ఉండకూడదు, ఎక్కువ ఫ్యాట్ ఉండకూడదు, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండకూడదు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కువ సెడెంటరీ లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి తప్పకుండా ఆవు పాలే మంచిది. గేదె పాలల్లో క్యాలరీస్ ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది అండ్ కొలెస్ట్రాల్. జిమ్కి వెళ్ళే వాళ్ళు, ఫిజికల్ గా ఎక్కువగా ఎక్సెస్ గా స్ట్రెయిన్ అయ్యే వాళ్ళు, ఎక్కువగా క్యాలరీస్ కావాలనుకునే వాళ్ళకి గేదె పాలు మంచివి. అండ్ పెరుగు పాలు కానీ చిక్కగా ఉండాలి అండ్ కాఫీ టీలు టేస్టీగా ఉండాలన్నప్పుడు గేదె పాలే ప్రిఫర్ చేస్తుంటాం. కానీ గేదె పాలలో క్యాలరీస్ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి ఎక్కువగా ఫిజికల్ గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళు, యాక్టివ్ గా ఉండే వాళ్ళు తీసుకుంటే ఇంకా మంచిది. సో ఏ పాలు ఎవరికి మంచిదో ఎవరు వాళ్ళు డిసైడ్ చేసుకొని, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, కొలెస్ట్రాల్ లిపిడ్ ప్రొఫైల్ సరిగ్గా లేనప్పుడు మాత్రం గోమాత పాలు అంటే ఆవు పాలు తాగితే మరీ మంచిది.